జై గోపన్న, జై గోపన్న, జోహార్ గోపన్న, జోహార్ గోపన్న, జోహార్ గోపన్న, జోహార్ గోపన్న. జై గోపన్న, జోహార్ గోపన్న. నా పేరు డి బసవరాజు. నేను గత 15 సంవత్సరాలు బట్టి మాగంటి గోపీనాథ్ గారి ముఖ్య అనుచరునిగా ఆయన వెంబడే ఉన్నాను. 2011లో ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ గారు కాన్స్టిట్యున్సీకి వచ్చారు మా దగ్గరికి, దానికన్నా ముందే నేను ఒక 2 ఎలక్షన్స్ నియోజకవర్గంలో వేరే లీడర్స్తోనే మేము తెలుగుదేశం పార్టీలో మాకు అనుభవం ఉంది కాబట్టి మాకు 2011లో కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు మా దగ్గరికి అప్రోచ్ అయ్యారు. కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఒక 7-8 మంది లీడర్లలో దానిలో నేను ఒకరిని. 2011 నుంచి మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే కాక ముందు నుంచి మా కాన్స్టిట్యున్సీలో ఆయన నెంబర్ తీసుకొని 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలవడం వరకు 3 సార్లు కూడా చాలా కృషి చేశాను నేను. అట్లాంటిది ఒకసారి తెలుగు యువతలో చేసిన, గ్రేటర్ హైదరాబాద్లో చేసిన, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి 3 టైమ్స్ డివిజన్ ప్రెసిడెంట్గా చేసిన. నాతో పాటు మహిళా ఎక్స్ డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారు, నాతో పాటు ఎక్స్ యూత్ ప్రెసిడెంట్లు ఉన్నారు, నాతో పాటు ఎక్స్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్లు ఉన్నారు, నాతో పాటు మైనారిటీ ప్రెసిడెంట్ ఉన్నారు. అదేవిధంగా వార్డు మెంబర్లు, ఏరియా సభకు. నేను ఇవన్నీ ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, ఇసుగూడ డివిజన్లో వన్స్ ఏ టైం మాగంటి గోపీనాథ్ గారు వచ్చినప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఎమ్మెల్యే గారికి 3 సార్లు గెలిపించడం జరిగింది. అప్పటి నుంచి మేమేం చేసినామంటే, వీళ్ళంతా క్యాడర్ని బూత్ వైరుగా డివైడ్ చేసి ఒక్కొక్క బూత్లో సీనియర్లని అటాచ్ చేసినాం. కృష్ణానగర్కి వచ్చే వరకు కొంతమందిని, వెంకటగిరికి వెళ్ళే వరకు కొంతమందిని, ఎల్ఎనగర్కి వెళ్ళే వరకు కొంతమందిని, బి బ్లాక్లో కొంతమందిని, ఏ బ్లాక్లో కొంతమందిని, అందరినీ లీడర్లను డైవర్ట్ చేసేసి అందరు డివైడ్ నాయకులని, ఎక్స్ డివిజన్ ప్రెసిడెంట్లని, మైనార్టీ నాయకులని, మహిళా నాయకులను అందరినీ దూరం పెట్టేసి ఇప్పుడిప్పుడే కొత్తగా తిరిగే క్యాడర్ని పెట్టుకొని బూత్ కమిటీలు నిర్వహిస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. బీఆర్ఎస్ పార్టీ కోసం మేము మా అన్ని కోల్పోయి ఏ విధంగా అయితే పార్టీకి ఎమ్మెల్యే గారి గురించి చేసినామో, ఇప్పుడు కూడా పార్టీకి బీఫామ్ ఎవరికి ఇచ్చినా కానీ అదే విధంగా మేము పార్టీకి పనిచేయడానికి రెడీగా ఉన్నాము. మాకు కూడా కాంగ్రెస్ నుంచి చాలా వేరే వాళ్ళు ఒత్తులు చేస్తున్నారు. ఏంటంటే, మీ ఎమ్మెల్యే గారు చనిపోయారు, మీరు కూడా మాకు పార్టీలోకి రండి, మాకు బలం పెరిగిద్ది, ఇంకా బాగుంటుంది, ఈసారి మేము జూబ్లీస్ మీద జెండా ఎగిరేస్తామంటే మేమన్నాము, ఇది జూబ్లీస్ గడ్డ, గోపన్నక అడ్డా అని చెప్పేసి మేము చెప్పేసాం క్లియర్ కట్గా. మా ప్రాణం పోయేంత వరకు బీఆర్ఎస్లోనే ఉంటాము. గోపన్న మనుషులం మేము. మా రక్తం కోసినా కానీ గోపన్న పేరు వస్తుంది కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళాం. ఈ విధంగా మేము కంచుకోట అయిన బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉంటే మమ్మల్ని మొత్తం దూరం పెట్టేసి కొత్త వాళ్ళని చేసుకొని ఏం తెలియదు. ఇప్పుడు ఒక ఏరియాలో లీడర్స్ ఉంటారు, లీడర్లు లేదే కొత్త ఫేస్లకు చూసి ఎవరు ఓట్లేస్తారు? రూలింగ్ గవర్నమెంట్లో లేము, మనం ఆపోజిషన్లో ఉన్నాం. కాబట్టి దయచేసి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున మా ఒక ఇసుగూడ డివిజన్ సీనియర్లు అందరి తరఫున ఒకటే కోరుతున్నా, ఇప్పుడే ఇంకా ఏమి కాలేదు, బీఫామ్ తీసుకోవాలి, ఎలక్షన్లకు పోవాలి. బీఫామ్ రాకముందే పార్టీ లీడర్లను దూరం పెట్టడం వల్ల మనకు పార్టీకి ఇబ్బంది కలుగుతుంది. దయచేసి ఒకటే చెప్పడం జరుగుతుంది, మీరందరూ ఎవరైతే అక్కడ కూర్చొని వేరే రకంగా అనుకుంటున్నారో అవన్నీ మానేసి బీఆర్ఎస్ పార్టీ టోటల్ ఆఫ్ సీనియర్ లీడర్స్ అందరినీ మీరు తీసుకొని కలుపుకట్టుగా తీసుకొని వస్తే మనము జూబ్లీ హిల్స్ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగిరేయడం ఖచ్చితంగా ఎగిరేస్తాం. కాబట్టి దయచేసి మీరందరూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్లు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాము. నిన్న జరిగిన ఏదైతే బూత్ మీటింగ్ జరిగినదో ఎమ్మెల్యే గారి ఆఫీస్లో, మా దివంగత నేత ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ఏదైతే జరిగిందో బూత్ మీటింగ్లో, దానిలో కొంతమంది మహిళలకి కొంచెం వాళ్ళు కరెక్ట్గా ప్రవర్తించలేదు. కాబట్టి ఆ విధం ఏదైతే చేశారో అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. అదే విధంగా మీరు ఇక్కడ ఉన్నారు, మన డివిజన్లో బూత్ లీడర్స్, వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది కలిగిందో మీరు వాళ్ళ మాటల్లోనే వినండి.